బీఆర్కే జూనియర్ కళాశాలలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యార్థులు చదువులలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు పొందుతున్నారని, క్రీడా రంగంలో కూడా రాష్ట్ర స్థాయిలో గెలుపొందుతున్నారని, ముగ్గుల పోటీలలో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలలో గెలుపొందారని తెలిపారు. ఎస్ఆర్కే, ఆర్కే, వీఆర్కే విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండాలని ఈ సందర్భంగా విద్యార్థులను కోరుతున్నానన్నారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. చాలా గ్రాండ్ ఉన్నాయి, సింపుల్ సూపర్ ఉన్నాయి. ఒకసారి బాక్స్ నంబర్ 4 కాబట్టి మార్కులు ఆ తర్వాత వీళ్ళు టాప్ లెవెల్ కి వెళ్ళడానికి కోసం అనునిత్యం పాటుపడుతూ విద్యార్థులు మంచి భవిష్యత్తును అందించే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ఆ ఆలోచనతోటే ఈ సంక్రాంతిని కూడా హ్యాపీగా జరుపుకోవాలని నిన్నటి వరకు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఈ రోజు రంగోలీ కార్యక్రమంలో ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ కన్సోలేషన్ ప్రైజులు అందుకొని విద్యార్థులందరూ కూడా టాప్ గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ మంచి సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నాం. అదే తరహాలో ఈ రోజు నుండి 16th వరకు హాలిడేస్ డిక్లేర్ చేశాం. 17th అందరూ రీఓపెన్ ఉంటుంది కాబట్టి అందరూ రిపోర్ట్ చేయాలని, వచ్చే ఎగ్జామ్స్ అందరూ సన్నద్ధం కావాలని చెప్పి కోరుతూ ముందు మీ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఆశతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. కాబట్టి మార్కులు ఆ తర్వాత వీళ్ళు టాప్ లెవెల్ కి వెళ్ళడానికి కోసం అనునిత్యం పాటుపడుతూ విద్యార్థులు మంచి భవిష్యత్తును అందించే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ఆ ఆలోచనతోటే ఈ సంక్రాంతిని కూడా హ్యాపీగా జరుపుకోవాలని నిన్నటి వరకు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఈ రోజు రంగోలీ కార్యక్రమంలో ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ కన్సోలేషన్ ప్రైజులు అందుకొని విద్యార్థులందరూ కూడా టాప్ గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ మంచి సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నాం. అదే తరహాలో ఈ రోజు నుండి 16th వరకు హాలిడేస్ డిక్లేర్ చేశాం. 17th అందరూ రీఓపెన్ ఉంటుంది కాబట్టి అందరూ రిపోర్ట్ చేయాలని, వచ్చే ఎగ్జామ్స్ అందరూ సన్నద్ధం కావాలని చెప్పి కోరుతూ ముందు మీ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఆశతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. కాబట్టి మార్కులు ఆ తర్వాత వీళ్ళు టాప్ లెవెల్ కి వెళ్ళడానికి కోసం అనునిత్యం పాటుపడుతూ విద్యార్థులు మంచి భవిష్యత్తును అందించే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ఆ ఆలోచనతోటే ఈ సంక్రాంతిని కూడా హ్యాపీగా జరుపుకోవాలని నిన్నటి వరకు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఈ రోజు రంగోలీ కార్యక్రమంలో ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ కన్సోలేషన్ ప్రైజులు అందుకొని విద్యార్థులందరూ కూడా టాప్ గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ మంచి సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నాం. అదే తరహాలో ఈ రోజు నుండి 16th వరకు హాలిడేస్ డిక్లేర్ చేశాం. 17th అందరూ రీఓపెన్ ఉంటుంది కాబట్టి అందరూ రిపోర్ట్ చేయాలని, వచ్చే ఎగ్జామ్స్ అందరూ సన్నద్ధం కావాలని చెప్పి కోరుతూ ముందు మీ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఆశతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సంక్రాంతి మన భారతదేశంలో అత్యంత ప్రముఖమైన పండుగగా నిలిచింది. సంక్రాంతి పండుగ జనవరి 14న జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ అత్యంత మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో ప్రముఖంగా జరుపుకుంటారు. మన తెలుగు ఆడపడుచులందరూ కలిసి రంగురంగుల ముగ్గులతో సందడి చేస్తారు. ముగ్గు, రథం ముగ్గు, ఇంకా కోళ్ళ పందెంతో ఈ పండుగని ప్రముఖంగా జరుపుకుంటారు. I am from BRK Junior College, MPC first year. Today we celebrated Rangoli competitions at our college on occasion of Sankranti. Today we celebrated Rangoli competitions with lot of themes, variety designs. Everyone participated this. Our college management is supporting every program like this. Not only programs, we
are also number one in studies. We celebrate this Rangoli and we celebrate this Sankranti in 3 days. First Bogi, Kanuma and Sankranti. We celebrate Bogi to eliminate all the old things from our mind and enter the new things. We celebrate Makar Sankranti on the occasion of crops will come to our home and new products. And Kanuma we will celebrate in the occasion of one part of Sankranti. Thank you for giving this opportunity. తీరైన సంపదాయ వరంతనుండు తీరైన సంపదాయ వరంతనుండు దిన దినము గున్నలో గిల్లనుండు ముఖ్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ అప్పటి నుంచి చెప్పారండి. సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆడపడుచులందరూ ఇది సనాతన ధర్మం. దీన్ని ఎలా అంటే ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా ముగ్గు లేనిది వెళ్ళొద్దు అనమాట. ముగ్గు ఉన్నది అంటే శుభం జరుగుతుంది ఇంట్లో అన్నట్టు. ముగ్గు లేని ఇంట్లో ఖచ్చితంగా అశుభం అన్నట్టే ఒక 3 days కానీ ముగ్గు లేకుండా ఉంటుంది. కాబట్టి ముగ్గు అనేది చాలా ప్రాముఖ్యత. సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి ఈ ముగ్గు ప్రాముఖ్యతని తెలియజేస్తూ పిల్లలకి ప్రతిదీ కూడా తెలియాలని, సాంప్రదాయబద్ధంగా తెలియాలని చెప్పి మేము యాజమాన్యం సపోర్ట్ చేస్తున్నందుకు యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు స్టూడెంట్స్ తరఫున. ఈ ముగ్గు అనేది ఎలా ఉండాలి అంటే మార్నింగ్ ఖచ్చితంగా ముగ్గు వేయాలి. ఎలా అంటే ముఖ్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ ముత్తూరి పాయలకు ఇళ్ళలో 3 పూలు 6 పాయలు ఛాయ ముఖ్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ఆరణైదు Makar Sankranti and also significance of Makar Sankranti. We celebrate Makar Sankranti when sun moves from south to north side, and this season is also this season signifies the variety yields. That means variety of crops, different varieties of crops will be we have to produce that crops, and all of our friends and we have done rangolis here, beautiful rangolis with different themes. And thank you for RK group of colleges. We wish happy Makar Sankranti. May of your life and filled with happiness. Thank you. సార్ ఓకే సార్ ఇంకా ముందర జరగను ఓకే Second prize. Box number Sahiti Anusha, and third prize goes to Logo Vaishnavi Academy. Vaishnavi 5 members. Next prize goes to MPG Kritika Ujita Mamata. Laharika Sarojini Vaishnavi Sri Lakshmita. చాలా గ్రాండ్ ఉండే ఆవు కట్టిన సింపుల్ గా సూపర్ ఉంది. ఒకసారి బాక్స్ నంబర్ 4 బాక్స్
కార్పొరేషన్